రూపాయి దాచి నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో గల ఆర్కేఆర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్లను కొనుక్కున్న మధ్యతరగతి కుటుంబాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబ బంధువులకు జరిగిన అన్యాయం విషయం తెలిసి వారికి మద్దతుగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో వారికి సపోర్ట్గా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు, తెలంగాణ బీసీ మహాసభ జిల్లా కన్వీనర్ ఆది ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. మేము రూపాయి కష్టపడి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంకా లోన్లు తీసుకొని ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాం. వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారనే విషయం నాకు తెలిసి నేను బాధతోని నేను ఈ విషయం గురించి వాట్సాప్ ద్వారా పర్సనల్గా కొందరితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం చెప్పిందంటే వీళ్ళకు ఫ్లాట్లు అమ్మేటప్పుడు ఇక్కడ 150 రోడ్డు మనకి ఎక్కడైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ నుంచి వీళ్ళకి రోడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్ అనేది ఆర్కేఆర్ బిల్డర్స్, ఆర్కేఆర్ యొక్క జాగా అంటే రామ్ కిషన్ రావు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇయల్క, మన మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ గారి సొంత మామగారు వీళ్ళకి ప్లాట్లు అమ్మేళ్ళు. ఆ ప్లాట్లకి ఇక్కడ నుంచి రోడ్డు ఉన్నాయని చూపించిండ్రు. ఆ ప్రకారమే వీళ్ళు ఒక 4 రూపాయలు పెరుగుతాయి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మంచి చెడుకు ఏదైనా అవసరం ఉంటే అమ్ముకోవచ్చు, లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టుకోవచ్చు, ఏదైనా ఇంకెక్కడైనా దొరికితే ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో కొనుక్కోవడం, ఉన్నన్ని రోజులు అక్కడ బతకచ్చు అనే ఉద్దేశంతో నేను కొనుక్కోవడం జరిగింది. కానీ నేను ఇంత మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళందరూ ఒకసారి ఫేస్ చూడండి. ఇంత మధ్యతరగతి కుటుంబాలను నేను అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంతమంది ఉద్యమకారులకు అన్యాయం చేస్తుండ్రో మీ మనసుకు తెలుసు. మీరు చేసిన పాపాలు మీకు అంటున్నాయనే విషయం తెలుసు. మిమ్మల్ని ప్రజలంతా దూరం చేస్తుంది. ఇంకా ఇటువంటి అపార్ట్మెంట్లు మామూలుగా మధ్యతరగతి కుటుంబాలను అన్యాయం చేసి ఏం కట్టకపోతారు? మన బుధమే పెట్టుకోపోతారా? ఆలోచించుకోండి. వీళ్ళకి అన్యాయం చేయకండి. వీళ్ళ మీద దౌర్జన్యం చేసుడు ఎందుకు? ఏం అవసరమయ్యా? ఈ వ్యవస్థల మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ వీళ్ళకి వ్యతిరేకంగా పెట్టింది. 20,53 గజాలు నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని నగేష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి పెట్టింది. అయితే వీళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది అంటే నలుగురు పేరు మీద అది 20,53 గజాలు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. వీళ్ళకి అమ్మింది కూడా రామ్ కిషన్ రావు గారి కొడుకు అరుణ్ గారు అమ్మిండ్రు అని చెప్పేసి వినబడ్డారు. ఇంత అబద్ధపు మాటలు ఇంత ఇది చేసుడు అవసరమా? ఒక డాక్యుమెంట్ ఉంటే ఇప్పుడు మీరైనా కానీ ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్ కనీసం చదువుకుంటే మనం ఎంత ఇది లేదా? ఇలా నలుగురు పేరు మీద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉన్నది. కనీసం మీరన్నా కానీ నిన్న ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాబు మీ దగ్గర 20,53 గజాల జాగుంది అంటున్నారు. మరి ఇది ఎవరి పేరు మీద ఒక డాక్యుమెంట్ అడిగినా అయిపోయింది. ఇది పాప మీరు మధ్యతరగతి కుటుంబాలు మంచి చెడు ఇలా ఉద్యోగం చేసుకుంటారు. ఇలా మొత్తం ఇలా జీతము ఇలా కట్ అయినట్టే కదా. నేను పని చేసుకునేటోడు సెలవు పెట్టాలి, లేకపోతే వర్క్ చేసుకునేటోడు వాడు సెలవు పెట్టుకోవాలి. ఇలా 10 రూపాయలు మనం ఒక రోజు పోకపోతే మన జీతం రాకొచ్చింది. ఇలా పరిశాన్ చేస్తున్నారు. ఎందుకయ్యా? మీ దొరసార్లకి ఇప్పేనా ముచ్చట? ఇది కరెక్టా? ఇది ధర్మమా? ఇది అన్యాయం కదా. ఇలా అన్యాయం చేస్తున్న కరెక్టా చెప్పండి. ఇప్పటికైనా కానీ వీళ్ళకి న్యాయం చేయండి. వీళ్ళకి రావాల్సిన దారిని వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మా మధ్యతరగతి కుటుంబాలు, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అన్యాయం జరగద్దనే ఉద్దేశంతో నేను ఇక్కడికి తెలంగాణ బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్గా ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా ప్రాక్టీస్ చేయడం మిత్రులందరూ కూడా మీరు కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు వీళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి న్యాయం చేసే వరకు వీళ్ళ పోరాటానికి మీ మద్దతు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.